సార్ వర్ధన్ బ్యాంకులో ఎవరి పాపం ఎక్కువ ఉందంటారు? ఎక్కువ ఎవరి పాపం కాదు, ఉండే పాపం అంతా చక్రపాణి రెడ్డి దగ్గర. మళ్ళీ దాంట్లో ఎక్కువ తక్కువ ఉండే దాంట్లో ఆయన నేను ఓపెనింగ్కి మాత్రమే వెళ్ళాను, రుణాలు తీసుకోండి అని చెప్పాను తప్పితే డబ్బులు దాచుకోండి అని ఎవరికి నేను చెప్పలేదు, నాకు సంబంధం లేదని పదే పదే చెప్పాను. నిరూపిస్తే నా ఆస్తిలో సగం రాసి ఇస్తాను. బ్రదర్ ఇప్పుడు 50 కోట్లు ఇస్తాడు కదా నీకు కూడా. నాకు కూడా 50 కోట్లు ఇస్తాను. సరే మంచిదే, ఎప్పుడే అడ్వాన్స్ తీసుకో, కొంచెం రేపు నిరూపిస్తా. ఓకే కొంచెం అడ్వాన్స్ తీసుకో. అవునా 50 కోట్లు ఎట్టా ఒకసారి ఇవ్వండి, చెప్పిన మాటలు ఆయన చేసేది అడ్వాన్స్ అన్న తీసుకో, కొంచెం ఏమైనా బెటర్ అవుతుంది. నేను ఇక్కడ కూడా చెప్తా ఉంటా, నియోజకవర్గంలో కూడా చెప్తుంటాడు నా సొంత డబ్బులు ఇస్తామంటే మన స్వామి ముందు అడ్వాన్సులు తీసుకోరా స్వామి, మళ్ళీ ఎట్టా ఉండడు రేపు ఓడిపోతాను మళ్ళీ కనపడడం చెప్తుంటా. ఫిక్స్ అయితే 100% ఫిక్స్ చేస్తాం రేపు. చూడు గడిచిన ఈ పరిపాలన వల్ల మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి, పోలీస్ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థను ఈ రెండింటిని అడ్డం పెట్టుకొని వీళ్ళ ధనాహంకారం అధికార అహంకారాన్ని అడ్డం పెట్టుకొని అందరినీ భయపిస్తున్నారు.